ఏంటమ్మా ఎట్లా వసూలు చేస్తామండి? ఏ జియోలో ఉందండి అది? వాళ్ళు చూపించమనండి, పలానా జియోలో రాసుంది. 100% నా సందేహం ఎందుకు? పెట్టుబడి నిధి కింద ఇస్తున్నారు. మహిళలకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడు. వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం కల్పించడానికి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. ఆనాడు అన్నగారు మహిళలకి ఆస్తులు సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టారు, దీపం పథకం పెట్టారు, ఇప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేక కార్యక్రమాలు మహిళలకు చేస్తున్నాం ఈరోజు. వాళ్ళకి పెట్టుబడి నిధి ఇస్తే వీళ్ళకి ఎందుకండి కంగారు? పెన్షన్ ఇస్తే కంగారు, యువనేస్తం చేస్తే కంగారు. వీళ్ళకి అసలు ప్రస్తావన ఎందుకు వస్తుందని అడుగుతున్నా. ప్రభుత్వం చెప్పిందా? జియోలో ఎక్కడ రాస్తుందా? ఎక్కడుంది? ఏ పేరోలో ఉంది? ఏ నంబర్లో ఉందో చెప్పమని నేను సమాధానం చెప్తాను. లేని దాని గురించి నేను చెప్తా కదా. అంటే సాక్షి పేపర్ ఇచ్చి రాసిందని నేను సమాధానం చెప్పలేను కదా. తీసుకొస్తున్న పథకాలన్నీ వైసీపీ తీసుకున్న కాపీ కొడుతున్నాను కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ కానీ మిగతా పెన్షన్ ఆనాడు పెట్టింది అన్నగారు, సిస్టమేటిక్ గా పెంచుకుంటూ వచ్చాం. పెన్షన్ మొదట సాధ్యం కాదు, 1000 రూపాయలు సాధ్యం కాదని ఎప్పుడు చెప్పాం మేము? రుణమాఫీ సాధ్యం కాదనింది వైకాపా పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రుణమాఫీ అసాధ్యం, డ్వాక్రా మహిళలకి పెట్టుబడి నిధి అవదు, పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వలేరు, కాపులకి కార్పొరేషన్ అవదు, రిజర్వేషన్ చేయలేరు అని చెప్పారు. అన్నీ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎకానమీ పెరుగుతుంటే ఆటోమేటిక్గా రాష్ట్రానికి కూడా డబ్బులు మిగిలితే ఆ డబ్బులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. అట్లా వెళ్తున్నాం. సో వాళ్ళు మేము ఏం చేసిన కాపీ కొట్టి మళ్ళీ మేము కాపీ కొట్టామంటే ఎంత న్యాయం అండి? అన్నది ఎవరు తెలియదన్నా. చంద్రబాబు నాయుడు గారి అనుభవం దాదాపు 40 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి వయసు అక్కడ ఉంది, మీకు 45 అంత ఉంది ఆయన వయసు నాకు తెలిసిన వరకు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నుంచి కాపీ కొడతాం ఏంటండి? ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది, కాపీ కొట్టినందుకు వచ్చిందా? ఏషియన్ పేపర్స్ వచ్చింది. అన్నీ ఏంటంటే పెద్దలు చెప్పినట్టు సిల్లీ ఆర్గ్యుమెంట్. ఏంటమ్మా ఎట్లా వసూలు చేస్తామండి? ఏ జియోలో ఉందండి అది? వాళ్ళు చూపించమనండి, పలానా జియోలో రాసుంది. 100% నా సందేహం ఎందుకు? పెట్టుబడి నిధి కింద ఇస్తున్నారు. మహిళలకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడు. వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం కల్పించడానికి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. ఆనాడు అన్నగారు మహిళలకి ఆస్తులు సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టారు, దీపం పథకం పెట్టారు, ఇప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేక కార్యక్రమాలు మహిళలకు చేస్తున్నాం ఈరోజు. వాళ్ళకి పెట్టుబడి నిధి ఇస్తే వీళ్ళకి ఎందుకండి కంగారు? పెన్షన్ ఇస్తే కంగారు, యువనేస్తం చేస్తే కంగారు. వీళ్ళకి అసలు ప్రస్తావన ఎందుకు వస్తుందని అడుగుతున్నా. ప్రభుత్వం చెప్పిందా? జియోలో ఎక్కడ రాస్తుందా? ఎక్కడుంది? ఏ పేరోలో ఉంది? ఏ నంబర్లో ఉందో చెప్పమని నేను సమాధానం చెప్తాను. లేని దాని గురించి నేను చెప్తా కదా. అంటే సాక్షి పేపర్ ఇచ్చి రాసిందని నేను సమాధానం చెప్పలేను కదా. తీసుకొస్తున్న పథకాలన్నీ వైసీపీ తీసుకున్న కాపీ కొడుతున్నాను కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ కానీ మిగతా పెన్షన్ ఆనాడు పెట్టింది అన్నగారు, సిస్టమేటిక్ గా పెంచుకుంటూ వచ్చాం. పెన్షన్ మొదట సాధ్యం కాదు, 1000 రూపాయలు సాధ్యం కాదని ఎప్పుడు చెప్పాం మేము? రుణమాఫీ సాధ్యం కాదనింది వైకాపా పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రుణమాఫీ అసాధ్యం, డ్వాక్రా మహిళలకి పెట్టుబడి నిధి అవదు, పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వలేరు, కాపులకి కార్పొరేషన్ అవదు, రిజర్వేషన్ చేయలేరు అని చెప్పారు. అన్నీ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎకానమీ పెరుగుతుంటే ఆటోమేటిక్గా రాష్ట్రానికి కూడా డబ్బులు మిగిలితే ఆ డబ్బులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. అట్లా వెళ్తున్నాం. సో వాళ్ళు మేము ఏం చేసిన కాపీ కొట్టి మళ్ళీ మేము కాపీ కొట్టామంటే ఎంత న్యాయం అండి? అన్నది ఎవరు తెలియదన్నా. చంద్రబాబు నాయుడు గారి అనుభవం దాదాపు 40 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి వయసు అక్కడ ఉంది, మీకు 45 అంత ఉంది ఆయన వయసు నాకు తెలిసిన వరకు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నుంచి కాపీ కొడతాం ఏంటండి? ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది, కాపీ కొట్టినందుకు వచ్చిందా? ఏషియన్ పేపర్స్ వచ్చింది. అన్నీ ఏంటంటే పెద్దలు చెప్పినట్టు సిల్లీ ఆర్గ్యుమెంట్.